హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సబ్స్రా. ఈ రోజు నేను ఒక స్టూడియోకి రావడం జరిగింది. సో ఈ స్టూడియో నార్మల్ స్టూడియో కాదండి, ఏ ఫోటో స్టూడియోను లేదంటే ఇంకేదైనా స్టూడియోని అనుకునేవారు కాదు. ఇది టాటూ స్టూడియో. సో కేవలం స్టాటూ ఒకటే కాకుండా పియర్సింగ్స్, అలాగే హెయిర్ రిమూవల్స్, హెయిర్ రేజర్స్ సంబంధించిన ట్రీట్మెంట్ అంతా కూడా ఈ టాటూ స్టూడియోలో జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ టాటూస్ చాలా ఆర్టిస్టిక్ గా చేస్తారంట. చాలా ఫేమస్ జాయ్సన్ టాటూస్ మీరు అందరూ ఆల్రెడీ వినే ఉంటారు. మరి ఇంత ఫేమస్ ఎందుకైంది, అసలు ఈ టాటూస్ కు సంబంధించి ఇంకా మనం చాలా విషయాలు తెలుసుకుందాం. సో వీళ్ళు తీసుకునే జాగ్రత్తలు కానీ, ఏ విధంగా వేస్తారు, ఎంతసేపు పడుతుంది, అసలు జాయ్సన్ టాటూస్ లో లోపల ఏముంది, అవన్నీ చూపించేస్తారు పదండి. ఎస్, వచ్చేసాను. సో జాయ్సన్ టాటూ స్టూడియో. మరి ఈ జాయ్సన్ టాటూ స్టూడియో ఎవరిది ఏంటి అనేది ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆల్రెడీ కొంతమంది క్లయింట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు టాటూస్ కూడా వేస్తున్నారు, వాళ్ళని నేను డిస్టర్బ్ చేయకూడదు. సో మిస్టర్ డేవిడ్ జోసెఫ్ అనే వ్యక్తి టాటూ స్టూడియోని అయితే చేస్తున్నారు. ఈజ్ ద వన్. హాయ్, ఎలా ఉన్నారు? సో చాలా రోజులకి మీ అపాయింట్మెంట్ దొరికింది. సో జాయ్సన్ టాటూస్ ఎందుకు ఫేమస్ అని చెప్పాను కదా. సో ఇప్పుడున్నటువంటి సెలబ్రిటీస్ అందరూ కూడా జాయ్సన్ టాటూస్ స్టూడియోకి రావడం జరుగుతుంది. సో మనతో పాటు ఇంకో సెలబ్రిటీ ఉంది. సో ఆల్రెడీ గుర్తుపట్టుంటారు, ఐశ్వర్య. సో జబర్దస్త్ లో అలా తలుపుమంటుంటుంది అప్పుడప్పుడు వచ్చేసి. ఇంకా చాలా సీరియల్స్ లో కూడా, మూవీస్ లో కూడా చేస్తుంది. సో మరి జాయ్సన్ కి ఎలా వచ్చింది, ఇంకా తన ప్రాజెక్ట్స్ ఏంటి అన్ని కూడా తన మాటల్లో తెలుసుకుందాం. హాయ్ ఐశ్వర్య. హాయ్ హాయ్ హలో, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు? ఐఎమ్ గుడ్. సో ఏంటి ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు, కనిపించట్లేదు. కొంచెం ఐఎమ్ ఇంటూ ఓటీటీ వెబ్ సిరీస్ అండ్ మూవీస్, సో కొంచెం బిజీ ఉండే, అందుకే టీవీ కూడా కొంచెం తగ్గించాను అనమాట. బట్ త్వరలో మళ్ళీ టీవీలోకి వచ్చేస్తాను. రీసెంట్ గా కొన్ని షోస్ చేశాను, బట్ స్టిల్. అవునా? జబర్దస్త్ కూడా వస్తారా మళ్ళీ? తెలియదు. అలా ఏం లేదు, ఎప్పుడు కావాలన్నా జబర్దస్త్ నేను చేస్తూనే ఉంటా, గెస్ట్ అపీరియన్స్ ఇస్తూనే ఉంటాను. స్టార్టింగ్ లో ఆది గారు ఉన్నప్పుడు ఇంకా కంటిన్యూ చేసేదాన్ని, బట్ ఆది గారు కూడా లెఫ్ట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గించాను అంతే. ఓకే, ఇప్పుడు వేరే టీమ్ లోకి ఎందులోకి వెళ్ళట్లేదు. రాఘవ్ గారితో చేసా కొన్ని స్కిట్స్, బట్ యా. సో ఇప్పుడు మేజర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి? మేజర్ ఇప్పుడు హాట్ స్టార్ ఒకటి రితు వర్మతో చేస్తున్నాను సిరీస్, అండ్ శోభితతో ప్రైమ్ లో ఒక మూవీ చేస్తున్నాను. ఇంకా వస్తున్నాయి కొన్ని ప్రాజెక్ట్స్, ఇంకా రివీల్ చేయకూడదు కాబట్టి చేయట్లేదు, బట్ బిగ్ ప్రాజెక్ట్స్ లోనే చేస్తున్నా. సో వాట్స్ యువర్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ సీరియల్స్ లో మీకు బ్రేక్ ఇచ్చిందంటే? సీరియల్స్ లో భాగ్యరేఖ, రామసక్కని సీత రెండిట్లో లీడ్స్ గా చేశాను కాబట్టి రెండిట్లో మంచిగా. జీ తెలుగు రామసక్కని సీత, జెమిని భాగ్యరేఖ, అవి రెండు మీకు చాలా బ్రేక్ వచ్చాయి. తర్వాత సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మీరు బుల్లి తెర కన్నా వెండి తెర మీద చూడొచ్చు మిమ్మల్ని. ఎస్, రైట్. సో ఫేస్ లో ఏదో తేడా కొడుతుంది. సో నేను కొత్తగా నోస్ పియర్సింగ్ చేయించుకున్నాను అనమాట జాయ్సన్ లో. అంటే ఇప్పుడు కొంచెం అది ఇన్ఫెక్ట్ అయ్యి దానికోసమే వచ్చాను, బట్ స్టిల్. సో జాయ్సన్ కి రావడానికి రీజన్ ఇది ఒకటేనా? యాక్చువల్లీ నేను ముందు నోస్ పియర్సింగ్ వేరే షో చేయించాను, సో ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ తీసేసాను. మళ్ళీ విత్ ఇన్ 1 month లో నేను ఓకే ది బెస్ట్ ఏది ఉంది అని రివ్యూస్ చెక్ చేస్తూ ఉంటే జాయ్సన్ ఉంది అని చెప్పి కనిపించింది. సో ఐ గాట్ టు నో ఇక్కడ చాలా బాగా చేస్తారు అని. నిజంగానే చాలా బాగా చేశారు, బట్ మళ్ళీ నా స్కిన్ వల్ల అది ఇన్ఫెక్ట్ అయింది కాబట్టి దానికోసం వచ్చిన చాలా కేరింగ్ తీసుకుని, చాలా కేర్ తో, అసలుకే నాకు చాలా భయం. సో నిజంగానే అంటే ఒక బేబీకి ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేసి, యా హీస్ ట్రీటింగ్ మీ లైక్ దట్. యా, చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే. అంటే ఇది ఏదో నేను పబ్లిసిటీ ఇవ్వాలి, ప్రమోషన్ చేయాలి అని కాదు, ఇట్స్ మై ఓన్ రివ్యూ. నిజంగానే జాయ్సన్ చాలా బాగుంటది. అండ్ ఆఫ్టర్ కేర్ కూడా, పోస్ట్ పియర్సింగ్ కూడా మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా జస్ట్ 1 call away హిల్ కమ్. చక్కగా చూస్తారు, చక్కగా ట్రీట్ చేస్తారు. యా, అందుకే నేను ఇక్కడ ఉన్నా. ఇప్పుడు పెయిన్ లో ఉండి కూడా ఐఎమ్ టెల్లింగ్ దిస్. అంటే ఇంతకు ముందు వేరే దగ్గర చేసుకుని ఇక్కడ మళ్ళీ సెకండ్ టైం చేయించాను, రివ్యూస్ చూసి బాగుంటుంది అని. అంటే ఫస్ట్ టైం నేను చేయించింది కూడా కొంచెం పెద్ద దానిలోనే, ఎందుకు నేమ్స్ ఇవన్నీ కానీ, బట్ వాళ్ళు నాకేం ప్రికాషన్స్ ఇవ్వలేదు అనమాట. పర్సన్ కేర్ చేయడంలో జాయ్సన్ స్పెషాలిటీ నిజంగా. అంటే నీకు ముందు ప్రాబ్లం చెప్పుకుని, అండ్ ఆల్సో లైక్ ఆ ప్రాబ్లమ్ ని
ఏమని చెప్తారు, లైక్ ఆ ప్రాబ్లం మళ్ళీ ఫేస్ చేయకుండా కొన్ని టిప్స్ కూడా చెప్తారు అన్నమాట. సో ఫైనలీ యా, హీస్ ద బెస్ట్. బట్ మీకు ఎందుకంటే జనరల్ గా ఈ మధ్యన ఎవరు కూడా నోస్ పెద్దగా కొట్టించుకోవట్లేదు, ఫ్యాషన్ ఇట్లానే సింగిల్ గా అంటారు, మీకు ఎందుకు అనిపించింది? బేసిక్ గా ఫ్యాషన్ ఇవన్నీ కాదు. మై మామ్ ఆస్క్డ్, నువ్వు ఎందుకు నోస్ పిన్ కుట్టించుకోలేదు అని. సో వై కాంట్ ఐ ట్రై అన్నట్టు నేను నోస్ పిన్ కుట్టించుకుని మా మమ్మీకి సర్ప్రైజ్ ఇచ్చాను అనమాట. షీ లైక్ ఇట్ సో మచ్. అంటే తెలుగు అమ్మాయికి ఖచ్చితంగా ఇది ఇంటేనే ఒక సింబాలిక్ అలా అని ఏం కాదు, మామ్స్ విష్ అంతేనా? ఎనీథింగ్ ఫర్ హర్. సో బిఫోర్ బాగుంది, ఇది పెట్టుకున్నాక నచ్చింది మీకు? టూ డిఫరెంట్ లుక్స్. యా, అంటే మా మమ్మీకి నచ్చింది కాబట్టి నాకు నచ్చింది. అండ్ సో మెనీ మెంబర్స్ గివ్, అంటే చాలా మంచి మంచి పాజిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. ముక్కు బుడక పెట్టుకున్నాక ఎవ్రీ వన్ లైక్ ఇట్. అందుకే దిష్టి తగిలి పద్దాక అది ఇబ్బంది అయిపోతుంది అని మా మమ్మీ ఫీలింగ్ అనమాట, తీసే అని. బట్ లేదు, నేను వెళ్ళి కేర్ తీసుకుంటా అని ఆయనతో మళ్ళీ వచ్చానమాట. ముందు నాకు నోస్ పిన్ ఏదన్నా చెయ్యాలి అంటే ఆయన భయపడతాడు, నేను ఊరికే ఏడుస్తాను అని చెప్పి. సో మీ తిన్ని ఎప్పుడు కలిసారు మీరు? It's been 10 years. Sorry, 10 days. Yeah. 10 days కే? Because of our caring. Yeah. He'll text me ఎలా ఉంది నోస్ ఇప్పుడు, మీకు ఓకేనా అన్ని. He'll treat me like baby అన్నమాట. సో అట్లా. సో 10 days కి ఎంత పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తుంది అంటే మీరు ఒక్కొక్క క్లయింట్ కి ఎంత బాగా ట్రీట్ చేస్తారో అర్థమవుతుంది. We are since long time in this field. అంటే more than 12 years ఉన్నాను ఇదే ఫీల్డ్ లో. ఇదే జాయ్సన్ జూబ్లీస్ నేను. అండ్ నా స్టూడెంట్స్ ఇన్ టాటూ అండ్ పియర్సింగ్ ఆల్ ఓవర్ ఇండియా more than 84 members ఉన్నారు, పర్సనల్ స్టూడెంట్స్. అండ్ అనదర్ కంపెనీ స్టూడెంట్స్ more than 50 members, or totally 130 members students from Joyson. So we are the very professional, I think. So ఇంత ఎక్స్పీరియన్స్ అనేది టాటూ ఆర్టిస్ట్ ఉండదు. జాయ్సన్స్ చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదండి, దిస్ ఇస్ ద ఓన్లీ వన్? This is the first Jubilees brand started in Hyderabad, and I'm since 12 years here only. సో మిమ్మల్ని క్లయింట్ కాంటాక్ట్ అవ్వాలంటే ఏ బ్రాంచ్ కి రావాలి? Jubilees అండి. ఎగ్జాక్ట్ అడ్రస్ ఒకసారి. ఇట్స్ వచ్చేసి బిట్వీన్ జూబ్లీస్ అండ్ అమీర్పేట్, జూబ్లీస్ రోడ్ నెంబర్ 5. జాయ్సన్ జూబ్లీస్ అని గూగుల్లో సెర్చ్ చేసిన, యూట్యూబ్లో సెర్చ్ చేసిన, ఇన్స్టాలో సెర్చ్ చేసిన జాయ్సన్ జూబ్లీస్ అంటే వస్తుంది. అండ్ మై సెల్ఫ్ ఇస్ డేవిడ్. ఓకే, సో ఫైనల్లీ యూ లుక్ సో బ్యూటిఫుల్. అండ్ మీ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ కూడా చాలా రెడీగా ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ వీళ్ళ ఓటీటీలో ఖచ్చితంగా మర్చిపోకండి. ఏం ప్రాజెక్ట్స్ అన్నారు, చెప్పకూడదా? సస్పెన్స్. ఆల్రెడీ కొంచెం రివీల్ చేసేసాను కాబట్టి మళ్ళీ వాళ్ళకి అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. బట్ మంచి మంచి ప్రాజెక్ట్స్ అయితే వస్తున్నాయి, దట్ ఐ కెన్ సే. యా, ప్రాజెక్ట్స్ అయితే రివీల్ చేయలేను కాబట్టి. టాటూ ఎందుకు వేయించుకోలేదు ఇక్కడ? చూసారు కదా, చాలా భయం అండి, దీనికే చాలా భయం. మామ్ విష్ కాబట్టి వేయించుకున్నాను. యా, బట్ ఎనీవేస్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. చాలా బాగున్నారు. మీ ప్రాజెక్ట్స్ అన్ని కూడా డెఫినెట్ గా సక్సెస్ అవ్వాలి. అండ్ బిగ్ మూవీ థియేటర్ లో, అంటే మేము ఓటీటీ అని కాకుండా ఆన్ సిల్వర్ స్క్రీన్ మీద చూడాలని మేము డెఫినెట్ గా కోరుకుంటున్నాం. ఆల్రెడీ సిల్వర్ స్క్రీన్ మీద కూడా చేశాను. ఆ ఒకటి అడక్కులో క్యామియో చేశాను. అండ్ ఆల్సో 3 ఫిలిమ్స్ నాయే రిలీజ్ అయ్యాయి లీడ్ గా. బట్ అంత పెద్ద సినిమాస్ కాదు కాబట్టి, అంత బిగ్ బ్యానర్స్ కాదు. బట్ దట్ ఈస్ ఫర్ మీ వెరీ బిగ్. అంటే నాకు వచ్చిన ఛాన్స్ కాబట్టి నాకు అది చాలా పెద్ద ప్రాజెక్ట్ అన్నట్టే. సో డెబ్యూ డైరెక్టర్స్ తో చిన్న చిన్న ఫిలిమ్స్ వచ్చాయి, బట్ అంత పేరు రాలేదు. ఇట్ టేక్స్ టైం. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం రావాలి కాబట్టి ఆ టైం వస్తే ఎప్పుడు ఎలా మారుస్తుందో తెలియదు సోషల్ మీడియా. సో ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఐశ్వర్య. నైస్ మీటింగ్ యూ. యు ఆర్ సో స్వీట్. థ్యాంక్ యూ. బై. టాటూస్ వేయించుకోవడానికి జాయ్సన్ కి ఎందుకు ఎక్కువ వస్తారంటే ప్రతిదీ కూడా అంటే క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ప్రింట్ తీసుకొని దాన్ని డిజైన్ చేసి, అంటే ఎవరంటే ఎవరు వాళ్ళు వేయడానికి కుదరదు, ఖచ్చితంగా ఆర్టిస్ట్ అయి ఉండాలి. మనకి డ్రాయింగ్ లో కానీ వాటిని డెఫినెట్ గా మనకి పర్ఫెక్షన్ వస్తేనే ఆ తర్వాత టాటూస్ వేయచ్చు. సో ఇక మీకు చూపిస్తా చూడండి. సో డేవిడ్ గారు ఇందులో 12 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి ప్రతి డిజైన్ ని కూడా ప్రింట్ తీసుకొని ఆర్టిస్ట్ గా తను ఆల్రెడీ ప్రాక్టీస్ లో ఉన్న డ్రాయింగ్ వేయడంలో. సో ఈ విధంగా తీసుకొని తర్వాత దాన్ని వేస్తారు. ఎట్లా చేస్తారండి? అండ్ దిస్ ఇస్ ఒక్కటే ప్యాటర్న్ కాదు, ఆల్రెడీ అక్కడ టాటూ స్టార్ట్ అయిపోయింది. అందులో ఇది వన్ ఆఫ్ ద ఎలిమెంట్. అందులో త్రిశూల్ ఉంది, ఓం ఉంది, అండ్ టోటల్ ప్లానెట్ ఉంది. అదొక బ్యాండ్ టాటూ అనమాట. స్టార్స్ ఉన్నాయి, మౌంటైన్ ట్రీస్, ఒక ఫారెస్ట్. అందులో ఇది ఒక ప్యాటర్న్ అనమాట. నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది ఎలా చేస్తారో చూపిస్తారా? ఓకే, క్లయింట్ దగ్గర చూద్దాం. చలో.
సో దీన్ని ఇందాక తగ్గిస్తాను. తను డిజైన్ పైనుంచి తీసుకొని వేశారు ఇలా కదా, ఆ తగ్గిస్తాను. డిజైన్ ని ఇక్కడ స్టిక్ చేసి చేయడం సో జరుగుతుంది. ఆల్రెడీ త్రిశూల్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. అండ్ టోటల్ మౌంటైన్స్, ప్లానెట్స్ ఇలా మొత్తం రౌండ్ గా వస్తుంది అనమాట. ఇప్పుడు జస్ట్ ప్లేసింగ్ చేస్తున్నాను అన్ని ఎలిమెంట్స్. అంటే ఇప్పుడు ఒక్కొక్కటి విడివిడిగా ప్లేసింగ్ చేసి చేశారు, ఒకటేసారి కాకుండా. అవునండి, అంటే సపరేట్ వాళ్ళ విష్ అంటే వాళ్ళకి ఓన్లీ సపరేట్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఒక వాళ్ళ గూగుల్ నుంచి ఒక డిజైన్ రిఫరెన్స్ తీసుకున్నారు, బట్ అందులో వాళ్ళ పర్సనల్ ఎలిమెంట్స్ కూడా మేము ఇన్సర్ట్ చేస్తున్నాం. సో అలా జరుగుతుంది అనమాట. ఇన్ కేస్ మీకు నేమ్ కావాలన్నా కూడా నేమ్ కూడా ఇప్పుడు రాసుకోవచ్చు. దీని కింద ఒక హిందీలో మంత్ర కూడా ఉంది. నెక్స్ట్ స్టెప్ లో అది యాడ్ చేస్తాం. ఫస్ట్ లెట్ ఇట్ కంప్లీట్, తర్వాత అది యాడ్ సో చేస్తాం. ఒకసారి చూపించండి ఎలా ప్లేస్ చేస్తారు. యాక్చువల్లీ దీంతో పాటు వచ్చిన ఒరిజినల్ డిజైన్ కి మేము తీసుకున్న ఒరిజినల్ ప్యాటర్న్ కి సైజ్ అడ్జస్ట్ అవ్వట్లేదు, అందుకే మళ్ళీ కస్టమైజ్ చేసి వేరే సైజ్ తీసుకున్నాం. అచ్చా, దిస్ ఇస్ యాక్చువల్ కస్టమైజ్డ్ one. డిజైన్ Yes, టాటూ. yes. అంటే మీరు వీళ్ళు గూగుల్లో చూపించినప్పుడు ఒక సైజ్ ఉంటది, ఉంటది. మీరు వీళ్ళ హ్యాండ్ తగ్గట్టుగా. ఎందుకంటే గూగుల్లో ఒక హ్యాండ్ పైన ఉంటుంది అండ్ మనం పిక్స్ తీసుకున్నప్పుడు అది షేప్ అవుట్ లో ఉంటుంది, అంటే వేరే ఫ్రేమింగ్ ఉంటుంది. అండ్ తిన పర్సనాలిటీకి సెట్ అవ్వాలంటే దాన్ని మనం ప్రాపర్ షేప్ లోకి తీసుకొచ్చుకోవాలి మళ్ళీ. సో కొంతమంది ఏం చేస్తారంటే గూగుల్లో పిక్చర్ తీసేసుకొని డైరెక్ట్ ప్లేసింగ్ చేసుకుంటారు, దానివల్ల చాలా మిస్టేక్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, దీంట్లో ఓకే. మనం సో ఇలా ఇప్పుడు వీళ్ళు ప్రాపర్ షేపింగ్ ప్రాపర్ షేప్ చేసుకుని దీని మీద టాటూ వేసుకోవడం జరుగుతుంది. సో జాయ్స్ అండ్ టాటూ స్టూడియోలో కేవలం టాటూస్ ఒక్కటే కాదండి, టాటూస్ తో పాటు పియర్సింగ్, ఇయర్ రింగ్స్, ఐ రింగ్స్ ఇవన్నీ కూడా చేస్తారు. సో మీకు ఇక్కడ చూపిస్తాను ఏమేమి చేస్తారు. సో ఇక్కడ మీరు చెవులు అప్పట్లో ఫ్యాషన్ ఉండేది ఇదంతా గుట్టించుకునేది. సో ఇప్పుడు మళ్ళీ ఆ ట్రెండ్ వచ్చేసింది, నోసింగ్. అలాగే మనకి నోవెల్ దగ్గర కూడా ఈ మధ్యన అది ట్రెండ్ అయిపోయింది, అది కూడా చేస్తున్నారు. సో ఇక్కడ చేస్తారు. అలాగే లిప్స్ రింగ్ కూడా, లిప్స్ కి చేయడం, ఐస్ కి, అండ్ టంగ్ రింగ్, ఇవన్నీ కూడా. సో దిస్ ఇస్ ఆల్ యాక్చువల్ వెస్టర్న్ కల్చర్. ఎవరికి క్రేజ్ ఉన్న వాళ్ళు అక్కడ వెళ్ళి చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా పాపులర్ అనమాట, వీళ్ళంతా ఇక్కడికి వచ్చి చేయించుకున్న క్లయింట్సే. దీంతో పాటు ఇంకొకటి చూపిస్తాను. సో అంతకన్నా ముందు మీకు విషయం చెప్పాలి. టాటూస్ జనరల్ గా అందరు వేసేసుకుంటారు, ఒక క్రేజ్ తో, ఒక ఇష్టంతో, ఒక ప్యాషన్ తో. అందరూ ఇది ట్రెండ్, ఫ్యాషన్ అని చెప్పేసి అందరు వేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా టాటూస్ వాళ్ళంతా కూడా బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళ పార్ట్నర్ నేమ్ ఇక్కడ వేసుకోవడం జరుగుతుంది. సో లవ్ లో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడైతే బ్రేకప్ అయ్యి తర్వాత వాళ్ళ మీద మనసు ఇరిగిపోయి వేరే పెళ్లికి రెడీ అయినప్పుడు వాళ్ళ పేర్లు తీయడానికి చాలా కష్టం పడుతుంటారు. సో ఆ టైంలో టాటూ రిమూవల్ కి సంబంధించింది ఎటువంటి టెక్నాలజీ లేకపోయేసరికి ఉన్న టాటూ నేమ్ ని మార్చి దాన్ని వేరే ట్రెండ్ తో, వేరే డిజైన్ తో చేయడం మనం చూస్తా ఉన్నాము. సో అలా మళ్ళీ చిన్న టాటూ కాస్త పెద్ద టాటూ అయిపోయేది. కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి టాటూ రిమూవల్ ఆప్షన్ కూడా రావాలి. టాటూ రిమూవల్ సిస్టమ్ లేదంటే దానికి సంబంధించిన ఒక ఇన్స్ట్రుమెంట్ కూడా రావడంతో ఇప్పుడు ఈజీగా టాటూ రిమూవ్ చేసుకోవచ్చు. అయితే టాటూ రిమూవల్ ఎక్కువగా మనం కాస్మెటాలజీ లేదంటే హాస్పిటల్స్, లేదంటే ఇది డెర్మటాలజిస్ట్ హాస్పిటల్స్, ఈ కాస్మెటిక్ సంబంధించిన హాస్పిటల్స్, ఆ క్లినిక్స్ లోనే చూస్తూ ఉన్నాం కదా. లేజర్ ట్రీట్మెంట్ హాస్పిటల్స్ లేదంటే ఆ క్లినిక్స్ లో మనం చూస్తా ఉన్నాము. కానీ ఇక్కడ జాయ్స్ అండ్ స్టూడియోలో దీనికి సంబంధించిన ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, వీళ్ళు అదే ట్రీట్మెంట్ చేస్తున్నారు, టాటూ రిమూవల్ ట్రీట్మెంట్. సో చాలా మంది ఇక్కడికి వచ్చి టాటూ రిమూవ్ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఆ సెక్షన్స్ కూడా మనకి చాలా త్వరగా, అంటే బయట కన్నా ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ లో, అలాగే తక్కువ సెక్షన్ లో చేస్తారు. అసలు ఏంటి టాటూ రిమూవల్ డాక్టర్స్ పర్యవేక్షణలు చేయాలి కదా అని అనుకుంటున్నారు కదా, కానీ దీని ట్రైనింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ సంబంధించిన వాళ్ళంతా కూడా దీని ట్రైనింగ్ తీసుకొని ప్రికాషన్స్ అన్ని తీసుకొని టాటూ రిమూవల్ చేస్తారు. కేవలం టాటూ రిమూవల్ ఒకటే కాదు, హెయిర్ రిమూవల్ కి సంబంధించి ఫేషియల్ ఏరియాస్ కానీ, లేదంటే అన్వాంటెడ్ హెయిర్స్ ఉంటే అవి తీయడం కానీ, లేకపోతే హ్యాండ్స్ కి రిమూవల్ కానీ, లెగ్స్ కానీ ఇలాంటి హెయిర్స్ ఉంటే ఆ సంబంధించిన హెయిర్ రిమూవల్ కూడా ఇక్కడ వీళ్ళు ట్రీట్ చేస్తూ ఉంటారు. సో ఆ ఇన్స్ట్రుమెంట్, ఆ మిషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తాను రండి. దిస్ ద మిషన్. సో మీరు చూసుకున్నట్లయితే దిస్ ఈస్ మోడ్ ఆఫ్ సెలెక్షన్. అండ్ ఈ మిషన్ లో హెయిర్ రిమూవల్ ఉంది, అలాగే స్కిన్ రెజ్యునేషన్ కూడా ఉంటుంది, పిగ్మెంటేషన్ థెరపీ ఉంటుంది, వాస్కులర్ థెరపీ ఉంది, యాక్నే థియరీ కూడా ఉంది. సో వీళ్ళు ఇవన్నీ కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయరు, బికాస్ వీళ్ళు దీనికి సంబంధించిన ఎటువంటి
కోర్సెస్ కానీ ఏవి చేయలేదు కాబట్టి అవి ఏం చేయమని చెప్పారు. వీళ్ళు తీసుకున్న కోర్స్ ఒక్కటే హెయిర్ రిమూవల్. సో హెయిర్ రిమూవల్ ఒక్కటి ఇక్కడ రెగ్యులర్ గా జరుగుతున్నటువంటి ప్రాసెస్ అన్నమాట. దీంతో పాటు వీళ్ళు ఇక్కడ టాటూ రిమూవల్ కూడా చేస్తారు. ఇక్కడ చూసారు కదా, బాడీ మీద ఎటువంటి టాటూ ఉన్నా, ఎలాంటి టాటూ ఉన్నా కూడా వీళ్ళు 5 to 6 సెక్షన్స్, అంటే టాటూ థిక్నెస్ ని బట్టి, కలర్స్ ని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతుంది, అది ఎన్ని సెక్షన్స్ ని బట్టి తీసి చేస్తారు. సో దిస్ ఇస్ అండ్ టాటూ రిమూవ్స్. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇది, సో ఇది అన్నమాట, ఇది పెద్ద ప్రాసెస్. దీన్ని హెయిర్ రిమూవల్ కి యూజ్ చేస్తారు. సో వాళ్ళు ముందుగా ఒక జెల్ అప్లై చేస్తారు, జెల్ అప్లై చేసి గన్ షాట్స్ ఉంటాయి. సో దాంతో పాటు ఇలా స్మూత్ గా తీయడం జరుగుతుంది. సో ఎన్ని సెక్షన్స్ బట్టి అన్ని సెక్షన్స్ తోని వీళ్ళు ఇక్కడ హెయిర్ రిమూవల్ చేయడం జరుగుతుంది. ఇది హెయిర్ రిమూవల్ కి సంబంధించి. అలాగే మీకు ఇక్కడ ఏదైతే ఉందో దిస్ ఇస్ గన్ షాట్స్, దిస్ ఇస్ టాటూ రిమూవల్. ఇక్కడ నుంచి వీళ్ళు ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ మెజర్మెంట్స్, ఆ పాయింట్స్, థిక్నెస్ ఎంత లోపలికి ఉంది ఆ టాటూ అనేది, దాన్ని బట్టి వాళ్ళు అక్కడ నెంబర్స్ వేసి కాన్ షాట్స్ కొడతారు. ఖచ్చితంగా వీళ్ళు దీనికి సంబంధించి, సో ఈ గన్ షాట్స్ హెయిర్ రిమూవల్ చాలా డేంజరస్ అన్నమాట. ఫైర్ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే టాటూ రిమూవల్ చేస్తున్నప్పుడు ఆ ఫైర్ అనేది కళ్ళకి పడుతుంది కాబట్టి వాళ్ళు దాన్ని జాగ్రత్తగా ఇలా ఐస్ కి ఇవి పెట్టేసుకొని ఇవి చేస్తుంటారు. సో వెల్డింగ్ షాప్ లో మీరు చూస్తూ ఉంటారు ఆల్రెడీ, సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. వెల్డింగ్ కూడా కళ్ళకి తగలకుండా కళ్ళద్దాలు పెట్టి కొడుతూ ఉంటారు కదా, అట్లా ఇది. సో ఇంచుమించు అలానే ఉంటది, ఫైరే కాబట్టి ఎక్కడైనా. సో కొద్దిగా డేంజర్స్ తో కూడుకున్నటువంటి ట్రీట్మెంట్ ఇది. కాకపోతే వీళ్ళంతా ట్రైనింగ్ అంతా తీసుకొని దీన్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో చాలా ఈజీగా వీళ్ళు తక్కువ ప్రైస్ లో చేస్తారు. సో వన్స్ ఇక్కడ జాయ్సన్ లో కనుక మీరు వచ్చినట్టయితే వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్ని చెప్పడం జరుగుతుంది. అండ్ దిస్ ఈస్ యాక్చువల్లీ పిగ్మెంటేషన్ దానికి సంబంధించింది. సో పిగ్మెంటేషన్ కూడా వీళ్ళు అంటే ఇంకా వాళ్ళు ఎవరిని కూడా అపాయింట్ చేసుకోలేదు, బట్ పిగ్మెంటేషన్ దీంతో చేస్తారు. దెన్ జస్ట్ స్మూతింగ్ అన్నమాట. ఎక్కడెక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయి అక్కడ ఇలా క్లిక్ చేస్తే ఆ బ్లాక్ స్పాట్స్, దీనికి కూడా సెక్షన్స్ ఉంటాయి. సో అట్లా అన్ని రకాలుగా ఉంటాయి. సో ఓవరాల్ గా ఇక్కడ వీళ్ళకి త్రీ ఇండివిజువల్ సెగ్మెంట్స్ ఇవ్వడం వల్ల 3 ఇండివిజువల్ సెగ్మెంట్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అవి చేస్తూ ఉంటారు. సో టాటూ రిమూవల్, హెయిర్ రిమూవల్, పిగ్మెంటేషన్స్, ఇంకా చాలా ఉంటుంది ఈ మిషన్ లో. కానీ వీళ్ళు ఎక్కువగా చేసిన ట్రీట్మెంట్ ఏవైతే ఉందో ఓన్లీ హెయిర్ రిమూవల్, టాటూ రిమూవల్. ఎవరికైనా కావాలనుకుంటే జాయ్సన్ టాటూ రిమూవల్ షాప్ కి వచ్చి మీరు ఒకసారి కన్సల్ట్ అయితే మీకు చాలా ఈజీ ప్రాసెస్ లో తక్కువ ప్రైస్ లో కూడా వీళ్ళు చేయడం జరుగుతూ ఉంది. సో వీళ్ళ గురించి అనే కాదు, నేను జనరల్ గా ఏం చెప్తున్నాను, టాటూ రిమూవల్ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు దాన్ని ఇంకా పెద్దగా చేసి డిజైన్ చేసుకోవడం కన్నా ఈజీగా టాటూ రిమూవ్ చేసుకుంటే మీకు సులువైన పద్ధతి అనేది నేను సజెస్ట్ చేస్తున్నాను. ఇంకా దీంట్లో ఏంటి స్పెషాలిటీ ఏంటి అని కూడా లోపల మనం చూద్దాం. టాటూస్ వేస్తారు కాబట్టి టాటూస్ కూడా మీకు డీటెయిల్ గా వేసి చూపించే ప్రక్రియ అంతా కూడా మనం ఇందులో చూపిస్తున్నాం. సో డీటెయిల్ గా ఒకసారి చూడండి. రైట్. సో ఇందాక మనం చూసాం కదా డిజైన్ ఎట్లా వేస్తారు ఏంటి అనేది. సో ఇది ప్రాసెస్. సో దీనికి సంబంధించి వీళ్ళు మొత్తం ఆల్రెడీ ఇంతకు ముందే కస్టమైజ్ అంతా చేసుకొని ప్రింట్ చేస్తున్నారు కదా. సో అసలు ఈ మిషన్ ఎట్లా పనిచేస్తుంది అంటే వాళ్ళు వేసేదంతా కూడా నాకు ఎగ్జాక్ట్ తెలియదు. సో తన్నే అడుగుదాం. సో జోసెఫ్ గారు, సో దీని పేరేంటి, దీన్ని ఎట్లా చేస్తారు? థిన్ నిడిల్ ఉంది కదా, సో అది మారుతూ ఉంటుందా? డిపెండింగ్ ఆన్ డిజైన్, నీడిల్ సైజెస్ అండ్ షేప్స్ కూడా చేంజెస్ ఉంటాయి. సో ఇందులో చాలా టైప్ ఆఫ్ నీడిల్స్ ఉంటాయి. నీడిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా 1/2 hour టైం పడుతుంది. అండ్ ఇంక్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో ప్రొఫెషనల్ స్టూడియోస్ లో మినిమం స్టాండర్డ్, అమెరికన్ స్టాండర్డ్, మన ఇండియా మేడ్ అయితే ఏం లేదు, మొత్తం అమెరికన్ స్టాండర్డే ఉంది. ఇంక్స్ కానీ నీడిల్స్ కానీ అన్ని మేము 2012 నుంచి కూడా ఇదే యూజ్ చేస్తున్నాం. అండ్ ఈ గ్లౌజెస్ ఇదంతా ఈ లాక్డౌన్ నుంచి కాదు, మన స్టార్టింగ్ నుంచి కూడా వెరీ ప్రొఫెషనల్. అండ్ ఈవెన్ ఐమ్ బిఎస్సి సైన్స్ స్టూడెంట్. సో యాక్చువల్లీ మేము టాటూ చేయడం అనేది ఎపిడమిక్ స్కిన్ లో సెకండ్ లేయర్ లో చేయాలి. సో ఏ టాటూ ఆర్టిస్ట్ అయినా ఎపిడమిక్ స్కిన్ సెకండ్ లేయర్ లో చేయాలి. అది ఎన్ని రౌండ్స్ చేస్తున్నారు, 2 rounds, 3 rounds, 5 rounds అనేది ఇంపార్టెంట్ కాదు. సో టాటూ అనేది సెకండ్ లేయర్ లో చేయాలి. ఎన్ని రౌండ్స్ చేసినా సెకండ్ లేయర్, అంతకంటే ఎక్కువ వెళ్ళడానికి టాటూ ఆర్టిస్ట్ కి పర్మిషన్ లేదనమాట. సో అంతకంటే వెళ్తే మీరు కొంతమంది టాటూస్ చేస్తూ ఉంటారు, స్కిన్ నుంచి బయటకి ఎంబోస్ వస్తూ ఉంటాయి, ఇన్ఫెక్ట్ అవుతుంటాయి. దట్ ఈస్ ద అన్ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. దట్ డజంట్ నో ఎన్ని లేయర్స్ కి ఇంజెక్ట్ చేయాలనే తెలియదు అనమాట వాళ్ళకి. సో దట్స్ ద ప్రాబ్లమ్. అండ్ దిస్ ఈస్ ద ప్యాటర్న్ వచ్చేసి బ్యాండ్ టాటూ. ఇందులో వాళ్ళకి నచ్చిన ఎలిమెంట్స్ ఫస్ట్ డెవోషనల్ తీసుకున్నారు, తర్వాత టోటల్ ప్లానెట్స్, స్కై అండ్ మౌంటైన్స్ ఇవన్నీ తీసుకున్నారు. ఇదంతా ఒక బ్యాండ్ డిజైన్ అనమాట. సో జస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక మినిమం 3 to 4 hours పడుతుంది. యాక్చువల్లీ టాటూ ఎప్పుడు హరీబరీలో వేసుకోవద్దు, ఎందుకంటే టాటూ ఆర్టిస్ట్ ఎంత టైం తీసుకుంటే దాని ఫినిషింగ్ అనేది అంత బెస్ట్ వస్తుంది అనమాట.
సో మీరు ఎప్పుడైనా టాటూ చూస్ చేసుకుంటే టాటూ ఆర్టిస్ట్ కి బెస్ట్ టైమింగ్ ఇవ్వండి. అండ్ మెయిన్ టూరిస్ట్ ప్లేస్ లో టాటూస్ వేసుకోవద్దు, ఎందుకంటే ఆర్టిస్ట్ కూడా ఎక్కువ ఆన్ చేయడానికి హరీలో చేస్తారు. ఎప్పుడైనా సరే ఇంకొకటి, టాటూ అనేది ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ నేమ్ త్రూ కానీ ఆర్టిస్ట్ త్రూ కానీ రన్ కావాలి, కానీ ఏదో పార్లర్ లో జరుగుతుంది అక్కడ టాటూ వేస్తున్నారు ఇక్కడ టాటూ అలా వెళ్ళొద్దు. టాటూ అనేది అతనికి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, అతనికి ఒక పర్సనల్ స్టూడియో ఉందా, దానికి ఒక గుడ్ రివ్యూ ఉందా లేదా, ఇది బేస్ చేసుకొని వెళ్తే ఆ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ పక్కన ఉన్న వేరే ఆర్టిస్ట్ కూడా ప్రొఫెషనలైజ్ అయితేనే ఆ స్టూడియోలో ప్లేస్మెంట్ ఉంటుంది, మీరు పర్ఫెక్ట్ టాటూస్ వేసుకోగలుగుతారు. ఇది తెలియక అందరు ఏం చేస్తారంటే ఇప్పుడు అందరికి ఒక స్టూపిడ్ ఏదో ఒకటి వచ్చేస్తుంది, నియర్ బై అని చూస్తారు. అదే ఈ మధ్య కాలంలో గల్లీ గల్లీకి ఒక టాటూ స్టూడియోస్ ఉన్నాయి కదండి, సో వీళ్ళంతా ప్రొఫెషనల్స్ కాదంటారా? యాక్చువల్లీ ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్ చేసి నేర్చుకోవడానికి మాకు 2 years పడుతుందండి. 2 years ఎఫర్ట్ పెట్టి అండ్ మాకు ఫోటోషాప్స్, ఆన్లైన్ లో డిజైన్ క్రియేటివిటీ ఇవన్నీ వచ్చిన తర్వాత అండ్ టాటూ నీడిల్స్ గురించి, ఇంక్స్ గురించి అండ్ మేము డెమో స్కిల్స్ మీద ప్రాక్టీస్ ఇవన్నీ చేయడానికి మాకు 2 years టైం పడుతుంది. సో 2 years టైం లోపు ఎక్స్పీరియన్స్ తీసుకొని 2 years ఎఫర్ట్ పెట్టిన వాళ్ళు ఎవరు గల్లీలలో పెట్టరండి. అతను గల్లీలలో పెడుతున్నా అంటే అతను ఎఫర్ట్ పెట్టలేని ఆర్టిస్ట్, ఈ జస్ట్ వాంట్ ఫర్ మనీ. సో ఎవరైతే ఎఫర్ట్ పెడతారో వాళ్ళ స్టూడియో కూడా ప్రొఫెషనల్ గా ఉంటుంది. బయట ఇంకొకటి ఇప్పుడు ఎలా ఉందంటే టాటూస్ వేసుకుంటే క్యాన్సర్ వస్తుందని ఒక సమాచారం ఉంది, సో నిజంగానే క్యాన్సర్స్ వస్తాయి అంటే? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ప్రొఫెషనల్ టాటూ స్టూడియోస్ కి కొన్ని నాన్ ప్రొఫెషనల్ టాటూ స్టూడియోస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి సర్జరీ కావాలంటే హాస్పిటల్కి వెళ్తాం, నియర్ బై ఉన్న హాస్పిటల్ అవి చూడం, బెస్ట్ హాస్పిటల్కి వెళ్తాం. సో మనం ఇండియాకి వస్తే ఇప్పుడు ఫారినర్స్ అంటే రొనాల్డో వీళ్ళంతా వెరీ ఫేమస్ సెలబ్రిటీస్, వాళ్ళని వదిలేస్తే మన ఇండియాలో బెస్ట్ వెరీ ఫేమస్ ఎవరంటే వరల్డ్ వైడ్ విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీకి వెరీ ఎడ్యుకేటెడ్, పర్ సెకండ్ హీ ఆన్ లైక్ ఇన్ లాక్స్ ఆర్ క్రోర్స్. అలాంటి పర్సన్ ప్రొఫెషనల్ టాటూ ఆర్టిస్ట్ దగ్గర నుంచి టాటూస్ వేసుకుంటున్నాడు. అంత హాని చేసే పర్సన్ టాటూస్ వేసుకుంటే అతనికి ఎందుకు క్యాన్సర్ రాదు? ఆల్మోస్ట్ ఫుల్ హ్యాండ్ వేసుకున్నాడు, తనకు రావట్లేదు. అంటే టాటూ వల్ల క్యాన్సర్ గానీ హెచ్ఐవి గానీ రాదు, బట్ నీడిల్స్, ప్రొఫెషనల్ ఇంక్స్ ఇవి తీసుకుంటే ప్రాపర్ గా ఉంటుంది, హెల్త్ కి ఎలాంటి ఇష్యూస్ ఉండదు. అన్ప్రొఫెషనల్ దగ్గర వేసుకుంటే ఇలాంటి వచ్చే సో ఛాన్సెస్ వాళ్ళు ఏం ఉంటాయి. నీడిల్స్ యూజ్ చేస్తా తెలియదు, ఇంక్స్ తెలియదు. మాది ఇప్పుడు మున్సిపల్ సర్టిఫైడ్ నుంచి ప్రతి సర్టిఫికెట్ ఉంటుంది మా దగ్గర. సో అన్ని ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ఉండడం వల్ల మాకు కూడా చెకింగ్ జరుగుతుంది మున్సిపల్ నుంచి, అన్నిటి నుంచి, హెల్త్ నుంచి. సో మేమంతా క్లియర్ గా ఉంటాం అనమాట, క్లీన్ షీట్ ఉంటుంది. సో క్యాన్సర్ ఇది బ్లడ్ డొనేషన్ ప్రాబ్లమ్స్ ఇవి ఏమి ఉండవండి. బ్లడ్ డొనేషన్ ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే మీకు అక్కడ 2 minutes టెస్ట్ ఉంటుంది ఒకటి. ఈవెన్ దాని గురించి మీరు గూగుల్ లో సెర్చ్ చేసినా కూడా ఉంటుంది. అసలు టాటూస్ వేసుకుని బ్లడ్ డొనేట్ చేయొద్దు, ఇమీడియట్లీ చేయొచ్చు. కానీ ప్రొఫెషనల్ ప్లేస్ లో వేసుకుంటే ఓకే. ఒకవేళ మిమ్మల్ని అప్పటికి రిజెక్ట్ చేస్తే మీ బ్లడ్ డొనేట్ చేయొచ్చా చేయొద్దనే చిన్న టెస్ట్ ఉంటుంది, 2 minutes టెస్ట్. అది మీరు టెస్ట్ చేపించేసుకుని ఇమీడియట్లీ ఇవ్వచ్చు. కానీ ఇవంతా తెలియని వాళ్ళు క్రియేట్ చేసే వర్డ్స్ అన్నమాట. సో అది ఇప్పుడు గూగుల్లో చూసి కూడా కొంతమంది టాటూలు వేస్తున్నారు. సో ఇదంతా సబ్జెక్ట్ తెలియని వాళ్ళు మాట్లాడతారు. సో తను ఇమీడియట్లీ వెళ్ళి బ్లడ్ డొనేట్ చేయొచ్చు. సో నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. Yeah. టాటూస్ వేయించుకునే వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు, నొప్పి ఏమో అది దాన్ని కూడా కొంతమందికి ఒక సందిగ్ధం ఉంది. సో కొంతమందికి ఇష్టం ఉన్నా కూడా నొప్పి వల్ల వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ రోజు అడుగుదాం తనకి ఎలా ఉంది ఏంటి. సో సార్ చెప్పండి, మీరు టాటూస్ ఇంత పెద్ద టాటూ వేసుకునేటప్పుడు అనుకున్నారా ఇదంతా నేను పెయిన్ చేయగలను అని అనిపించిందా, భరించగలను అనిపించిందా? చాలా మంది అన్నారు లైక్ పెయిన్ ఉంటది చూసి అది అని, బట్ బ్రో చాలా నీట్ గా వేస్తున్నాడు అండ్ పెయిన్ కూడా ఎక్కువ లేదు, చాలా నార్మల్ గా అనిపిస్తుంది. బట్ చూద్దాం, ఇప్పటి వరకు అయితే నో పెయిన్, చాలా బాగుంది. అసలు నొప్పి కొద్ది కూడా తగలట్లేదా? నొప్పి ఇన్ ద సెన్స్ లైట్ గా ఉంటుంది, బట్ అది బేసిక్ పెయిన్, అది ఎవరైనా బేర్ చేయొచ్చు. బట్ మరీ అంతగా లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద టాటూ యాక్చువల్లీ, చిన్న టాటూ అని పెద్ద టాటూ అని మనం బేర్ చేసే దాని మీద డిపెండ్ అయి ఉంటది అది. ఓకే. సో మీకు టాటూ వేసుకోవాలని ఎప్పుడు అనిపించింది? నాకు టాటూ కోసం చాలా ఇయర్స్ నుంచి ఉండే, బట్ ఫైనల్లీ ఈ రోజు చేసేసుకుంటున్నాను నేను. ఎందుకు జాయ్సన్ కి వచ్చారు? జాయ్సన్ హైదరాబాద్ లో టాప్ మోస్ట్ ఫేమస్ స్టూడియో ఇది. సో డెఫినెట్లీ నేను ఇది జాయ్సన్ రివ్యూస్ చూసా, చాలా మంది చాలా సెలబ్రిటీస్ కూడా వచ్చారు. సో డెఫినెట్లీ నాకు ఇదే బెస్ట్ అనిపించింది కాబట్టి ఐ హావ్ చూసన్ దిస్. సో ఎనీవేస్ జాయ్సన్ ఇస్ బెస్ట్. సో ఇంతకు ముందు మీరు జాయ్సన్ ని కన్సల్ట్ అవ్వడం జరిగిందా, లేకపోతే ఓన్లీ గూగుల్ రివ్యూ ద్వారా జరగడం వచ్చిందా? జాయ్సన్ నేను పర్సనల్ గా కన్సల్ట్ అవ్వలేదు, బట్ నా ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరైతే ఇక్కడ టాటూ వేసుకున్నారో, బ్రోనే వేశారు, వాళ్ళందరికీ రిజల్ట్ కూడా ఎక్సలెంట్ ఉంది అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్ అట్ ఆల్. సో వాళ్ళందరినీ చూసి నేను కూడా జాయ్సన్ కి వచ్చాను అనమాట. సో
మౌత్ పబ్లిసిటీ అలాగే ఫ్రెండ్స్ సజెషన్స్ వల్ల రావడం. ఎగ్జాక్ట్లీ సేమ్. సో హౌ యూ ఫీల్ ఇప్పుడు ఈ సగం వేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పటికి సగం అయితే ఎక్సలెంట్ గా వచ్చింది. Hmm. సో ఇంకా బాగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో డెఫినెట్లీ ఇప్పటి వరకు అయితే ఐఎమ్ సో హ్యాపీ. రైట్. సో ఎంతసేపు బట్టి వచ్చింది అనుకుంటున్నారు అంత ఇప్పుడు కంప్లీట్ అవ్వడానికి? ఎగ్జాక్ట్లీ 6 o'clock in the evening స్టార్ట్ చేస్తారు. సో ఐ గెస్ ఇంకో 2 hours పడుతుంది. సో 9:30 వరకే అయిపోతుండొచ్చు. ఓకే. సో మీ పేరండి? నా పేరు లక్ష్మణ్. ఓకే. లక్ష్మణ్ గారు చాలా కూల్ గా టైం ఇచ్చారు. సో పీస్ఫుల్ గా వేసుకుంటున్నారు. పెయిన్ అయితే లేదని చెప్పడం జరిగింది. మరి అంటే ఫుల్ వేసిన తర్వాత నొప్పి కలుగుతుందో లేదో నాకు తెలియదు. అంటే మొత్తం వేసిన తర్వాత కొద్దిగా ఒక రోజు అయితే ప్రికాషన్స్ తీసుకోవాలి. సో ఎట్లా అండి ఇప్పుడు అంత వేసిన తర్వాత ప్రికాషన్స్ కానీ రెమెడీస్ కానీ లేకపోతే ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రికాషన్స్ అనేది మా సీక్రెట్ అండి. సో ఆబ్వియస్లీ అది మేము బయటికి రిలీజ్ చేయొద్దు, ఓకేనా? ఎందుకంటే మా ప్రొఫెషనల్ స్టూడియోకి బయట వేసుకునే టాటూస్కి అది ఒక్కటే వేరియేషన్. సో నా క్లయింట్స్కి తెలియాలి, నాకు తెలియాలి, అది బయటికి ఇవ్వద్దు. ఓకే. ద ప్రికాషన్ కానీ విచ్ ఇస్ ద క్రీమ్ వి సజెస్ట్, అదంతా మా ఎక్స్పీరియన్స్లో అన్ని బెస్ట్ తీసుకొని మా క్లయింట్స్కి బెస్ట్ ఇస్తున్నాం. సో అదే నేను ఇప్పుడు బయటికి ఇచ్చేస్తే అది కష్టం. ఓకే. సో సో ఎన్ని రోజులు జాగ్రత్త తీసుకోవాలి? ఎన్ని రోజులు? మినిమం 25 days తీసుకోవాలండి. కేర్ అనేది 25 days. వాట్ ఎవర్ ద ప్రికాషన్స్, ద డైట్, మెయింటెనెన్స్, క్రీమ్, హీలింగ్ క్రీమ్ చాలా ఉంటుంది అనమాట. సో అదంతా మెయింటెనెన్స్. మనం ఎంత మెయింటెనెన్స్ చేసుకుంటే అంత నీట్ ఫినిషింగ్ వస్తుంది. సో యాక్చువల్లీ చెప్పాలంటే టాటూ ఆర్టిస్ట్ని చూస్ చేసుకున్నారు ఎంత ఇంపార్టెంటో, ఆఫ్టర్ టాటూ మెయింటెనెన్స్ కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. సో అప్పుడు ఇద్దరి కాంబినేషన్లో టాటూ అనేది మంచి లుక్ వస్తుంది. రైట్ అండి. సో సో దిస్ ఇస్ ద జాయ్సన్ టాటూ స్టూడియో. ఇక్కడ మనకి ఇయర్ రింగ్స్, పియర్సింగ్స్, అలాగే నోస్ రింగ్, ఐ రింగ్, టంగ్ రింగ్, లిప్ రింగ్ అన్ని కూడా ఇక్కడ పియర్సింగ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా హెయిర్ రిమూవల్ అలాగే టాటూ రిమూవల్ కూడా చేస్తారని మీకు చెప్పాను కదా. సో ఫైనల్ గా ఇది జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి టాటూ స్టూడియో. సో ఒక్కసారి కనుక మీరు ఇక్కడికి వచ్చి కన్సల్ట్ అయినట్లయితే మీకు డీటెయిల్ గా అన్ని అర్థమవుతుంది. అండ్ గూగుల్ రివ్యూ కూడా ఆల్రెడీ చూసే ఉంటారు. చాలా మంచి రిప్లైస్ కానీ మంచి పాజిటివ్ రివ్యూస్ కానీ అన్ని చూసే ఉంటారు. అండ్ ఇక్కడ ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది సెలబ్రిటీస్ రావడం అనేది ఇక్కడ చాలా చాలా ప్రత్యేకత. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి, జాయ్సన్ వాళ్ళు ఎక్కువగా చేస్తుంది సినిమాలలో ఎక్కువగా ఎవరైతే టాటూస్ వేసుకుంటారో అవన్నీ కూడా రియల్ టాటూస్ కాదు, అదంతా కూడా టెంపరీ టాటూస్. సో మరి టెంపరీ టాటూస్ కి ఎవరిని కన్సల్ట్ చేస్తారంటే జాయ్సన్ వాళ్ళనే, ఈ జూబ్లీ హిల్స్ బ్రాంచ్ నే కన్సల్ట్ చేస్తూ ఉంటారు. సో జోసెఫ్ డేవిడ్ గారు అక్కడ మూవీస్ లో కూడా అన్ని టెంపరీ టాటూస్ అన్ని కూడా వేసి ఒక ఎన్ని రోజులు మూవీ షూట్ ఉంటే అన్ని రోజులు వాళ్ళ దగ్గర ఉంటే ఆ టాటూస్ రిమూవ్ చేసి మళ్ళీ రిటర్న్ రావడం జరుగుతుంది. సో వాళ్ళు అటు సినిమాలకు చేస్తూ ఉంటారు, ఇక్కడ మిగిలిన కొంతమంది క్లయింట్స్ కి చేస్తారు. అంతేకాకుండా మోస్ట్ ఆఫ్ ది పాపులర్ సెలబ్రిటీస్ అందరూ కూడా జాయ్సన్ టాటూ స్టూడియోస్ కి వచ్చి వేసుకోవడం జరుగుతుంది. మీరు చూసిన చాలా మంది సెలబ్రిటీస్ లో చేతులకి లేకపోతే వాళ్ళ బాడీలో ఉన్నటువంటి ఏ టాటూస్ అయినా కూడా ఇక్కడ వేసుకోవడమే జరిగింది అనమాట. సో ఆల్రెడీ గుర్తుపట్టే ఉంటారు. సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అండ్ వీళ్ళు వేసిన తర్వాత కూడా క్లయింట్ తో ఆ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయడం, మళ్ళీ ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళతో డిస్కస్ చేసి ప్రాబ్లమ్స్ ని కూడా రెక్టిఫై చేయడం, ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేయడం వల్ల జాయ్సన్ టాటూ స్టూడియోకి చాలా మంచి రివ్యూ అయితే రావడం జరిగింది. వెల్కమ్ జాయ్సన్ టాటూ స్టూడియో. సో జాయ్సన్ టాటూ స్టూడియో జూబ్లీ హిల్స్ లో రన్ చేస్తున్నటువంటి ఈ స్టూడియోకి ఓనర్ హీస్ ద వన్ జోసెఫ్ డేవిడ్ గారు. సో హీస్ ఎ పాపులర్ టాటూ ఆర్టిస్ట్. చాలా మందికి సెలబ్రిటీస్ కి ఎంతో మందికి టాటూస్ వేసిన తన అనుభవం అంతా కూడా తన మాటల్లో తెలుసుకుందాం. అసలు టాటూ స్టూడియో ఎందుకు పెట్టాలనుకుంటున్నారు, తన ప్రస్థానం ఎలా జరిగింది, ఎక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది, ఇందులో నిజంగా ఇన్కమ్ ఉందా లేదా, అండ్ ప్యాషన్ తో చేస్తున్నారా, ఈ వర్క్ లో హ్యాపీనెస్ ఉందా లేదా, అన్ని తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో జోసెఫ్ గారు, ఎలా ఉన్నారు? చాలా ఫైన్. సో బేసికల్లీ నాకు తెలిసినంత వరకు మీరు ఒక ఫోటోగ్రాఫర్ అని నేను విన్నాను, అలాగే మీడియాలో కూడా వర్క్ చేసిన అనుభవం ఉందని కూడా విన్నాను. సో మరి అక్కడ నుంచి టాటూ స్టూడియోకి మీ ప్రయాణం ఎలా జరిగింది, అసలు వాట్ ఈస్ యువర్ ఎగ్జాక్ట్లీ మీరు ఎట్లా మీ లైఫ్ టర్న్ అయింది? యాక్చువల్లీ నా ఎడ్యుకేషన్ హైదరాబాద్ లో జరిగింది. నా ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ మీడియా కాల్ వచ్చింది. దట్ టైమ్ వెరీ క్రేజీ అబౌట్ ద కెమెరాస్ అండ్ ఆల్. సో ఆ మూమెంట్, ఆ క్రేజీనెస్ మీడియాలో ఉంటుంది కాబట్టి వెళ్ళాను. 2 years వర్క్ చేశాను. ఐ లర్న్ అబౌట్ ద కెమెరాస్ అండ్ డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, సో మచ్. సో
I worked for some ads also ఓ నైస్. as a director and cameraman. After that, I'm a BSc science student. I like to draw on bodies. ఓకే. Suddenly మీరు ఏ ఊరండి? నాది బై బర్త్ వచ్చేసి వరంగల్ డిస్టిక్ ఉమ్, జనగాం దగ్గర కంచన్పల్లి విలేజ్. ఉమ్, సో నేను వచ్చేసి నా ఎడ్యుకేషన్ ఇక్కడ ఉండడం వల్ల నేను ఇక్కడే సెటిల్ అయిపోయాను. ఉమ్, అండ్ నేను బీఎస్సీ సైన్స్ అవ్వడం వల్ల ఒక షాపింగ్ లో టాటూ మిషన్ చూసాను. ఉమ్. అండ్ ఎక్కడ బెస్ట్ టాటూ స్టూడియోస్ ఉన్నాయి నేర్చుకోవాలనిపించింది. అంటే మీరు అంటే- బిఎస్సి స్టూడెంట్ వల్ల డ్రాయింగ్ అవన్నీ ఎక్కువ వేయడం మీకు ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అనమాట. ఇంకోటి మాకు ప్రాక్టికల్స్ లో ఎర్త్ వామ్స్ వీటన్నిటిపైన ప్రాక్టికల్స్ జరుగుతాయి, వాటిపైన సర్జరీ చేసి అవన్నీ చేయడం ఉంటుంది. సో అలా బాడీ పైన డ్రా చేయడం చాలా ఇంట్రెస్ట్ అన్నమాట నాకు. సో అలానేసి మహేంది ఇవన్నీ నాకు రాదు, ఇంట్రెస్ట్ ఉంటుంది. సో టాటూస్ ఒకరోజు షాపింగ్ లో టాటూ మిషన్ చూసాను. నాకు అప్పుడు యూట్యూబ్ అవంతా ఇంత ఫేమ్ కాదు. సో 2011 ఆ టైంలో యూట్యూబ్ ఇవన్నీ అంత ఫేమ్ కాదు. అక్కడ చూసి లర్న్ చేసే అంత టైం ఉండేది కాదు. అండ్ అప్పుడు ఇంటర్నెట్ కూడా ఇంత ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఉండేది కాదు, వెరీ ఎక్స్పెన్సివ్. సో సడన్లీ ఏమైందో ఏమో, బై గాడ్ గ్రేస్ వాట్ ఈస్ హ్యాపెండ్, ఓ రోజు పేపర్ లో యాడ్ చేశాను, దిస్ ఫౌండర్, ఈ కంపెనీ ఫౌండర్, ఈ జాయ్సన్ ఫౌండర్. సో నాకు గుడ్ కమ్యూనికేషన్స్ అవన్నీ ఉన్న వాళ్ళకి నేను 50,000 1 lakh కోర్స్ ఇస్తాను, ఒకవేళ కమ్యూనికేషన్స్ బాగుంటే ఐ పుట్ ఇన్ మై జాబ్ అని చెప్పేసి అనేసరికి, సో ఒకసారి ఇంటర్వ్యూకి వచ్చాను, మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చాను. సో స్టార్టింగ్ మనం చెప్పారు యువర్ స్కిల్స్ ఇస్ గుడ్, వి నో నీడ్ యువర్ వాట్ యూస్ టు పే, యూ నీడ్ టు పే ఎనీ 50,000 1 lakh, we are like to give you stipend starting like 10 to 12,000. So okay, and I no need to pay 50,000 1 lakh course fees. అంటే మీరు బిఫోర్ ఫోటోగ్రాఫర్ మీడియా తర్వాత ఇదంతా జరిగింది. తర్వాత ఇదంతా జరిగింది. ఓకే. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే నేను ఫైనాన్షియల్లీ కొంచెం ఇంకా ముందుకు వెళ్దాం అనుకున్నాను. అండ్ ఇంకోటి అంటే సెల్ఫ్ బిజినెస్ పెట్టుకోవాలనుకున్నాను. అండ్ నా ప్యాషన్ కూడా బాడీ ఆర్ట్, బాడీ పైన ఆర్ట్ వేయడం ఇది అనేది. ఫస్ట్ మీ బేసిక్ గా ప్యాషన్ తో స్టార్ట్ అయినటువంటి జర్నీ. Yes. అదేమో ఎగ్జైట్మెంట్ ట్రెండింగ్ మీద వెళ్ళాను. సో ఇది వచ్చేసి నా ప్యాషన్ అన్నమాట, ఇది బాడీ ఆర్ట్. సో ఇక్కడ స్టార్టింగ్ నుంచి నా కమ్యూనికేషన్ ఇవన్నీ చూసేసి నా ఫస్ట్ మంత్ డబుల్ ఇంక్రిమెంట్, స్టైఫండ్ నుంచి డైరెక్ట్ శాలరీ లిఫ్ట్ చేశాను ఫస్ట్ మంత్. అండ్ ఆఫ్టర్ దట్ నా బిహేవియర్ అన్ని చూసి నా కొలీగ్స్ గానీ, మై బాస్ జాయ్సన్ గానీ అందరూ నాకు చాలా గైడెన్స్ ఒక 7-8 మెంబర్స్ కింద నేను గైడెన్స్ తీసుకొని ఒక 2 years నన్ను చాలా పనిష్ కూడా చేసి, అంటే పేషెన్స్ ఉండాలన్నమాట ఈ ఫీల్డ్ లో. తినకు పేషెన్స్ ఉంటుందా అన్ని చేసిన తర్వాత నాకు ఎన్నో స్కిల్స్ నేర్పించారు. ఆఫ్టర్ దట్ యూ కెన్ సీ 2012 నుంచి 2025 నా స్టూడెంట్స్ ని నేను ఒక 84 మెంబర్స్ ని తయారు చేశాను. సో నేను ఇప్పుడు మీరు ఒక స్టూడెంట్ గా వచ్చి తర్వాత ఇప్పుడు మీరు చాలా మంది స్టూడెంట్స్ కి కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. చేశాను. ఎంత మంది అంటే 84 మంది మినిమం నేను సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళు. ఓకే. సో వాళ్ళంతా మళ్ళీ బయటకు వెళ్ళి స్టూడియో పెట్టి స్టార్ట్ చేయడం, పెట్టి రన్ చేసుకుంటారు. సో ఒకటండి టాటూ అనేది ఏంటంటే ఒక పర్సన్ తోని మనం పర్సనల్ గా ఇచ్చేస్తాం. మీరు ఇంత ముందే చూసారు తన బిహేవియర్ గానీ అన్ని గానీ బాగున్నాయి కాబట్టి ఆఫ్టర్ కేర్ కూడా చూసుకుంటున్నారు కాబట్టి మళ్ళీ వస్తున్నాం. సో క్లయింట్ రిలేషన్షిప్ ఇస్ వెరీ గుడ్. అండ్ మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, లోకల్ లాంగ్వేజ్ ఏది ఉంటే అందులో మనం ఫ్లూయెంట్ ఉండాలి. ఇప్పుడు మన హైదరాబాద్ అనుకుంది హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అండ్ నాకు తమిళ్ కూడా వచ్చు. సో నాకు యూజ్ అవుతుంది. దీంట్లో మల్టీ లాంగ్వేజ్ ఉండాలి అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఫుల్ ఉండాలి, కొంచెం ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. ఇందులో ఏం లేకపోయినా టాటూ నేర్చుకుంటే వేస్ట్. అంతేనా? మినిమం కంప్యూటర్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, క్లయింట్ తోని గుడ్ రిలేషన్షిప్, కామన్ మంచి సెన్స్ rapport ఉంటే ఉండాలి. అది. సరే ఇవన్నీ పక్కన పెడితే నిజంగానే వర్తినా ఇన్కమ్ పరంగా ఈ టాటూ అనేది? సో మీకు డౌట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇట్స్ వెరీ కమర్షియల్ ఏరియా జూబ్లీస్ బంజారాహిల్స్. అంటే ఇక్కడ నేను 2012 నుంచి ఉన్నానంటే ఆల్మోస్ట్ 12 years. more సో than మీకు 12 years. దాదాపుగా 12 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. Yes. Yes. ఈ 12 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లో అంటే మీరు ప్యాషన్ తో వచ్చినా గానీ ఫినాన్షియల్ కూడా సెటిల్ అయ్యారంటారా? ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యాను కాబట్టి 12 years ఉన్నాను. ఓకే, ఎందుకంటే 1-2 years బిజినెస్ రన్ చేయడం కష్టం. యూ కెన్ సీ లాక్డౌన్ లో ఎన్నో కంపెనీస్ క్లోజ్ అయిపోయింది. ఫస్ట్ లాక్డౌన్ కి చాలా కంపెనీస్ క్లోజ్ అయిపోయాయి, పెద్ద పెద్ద మల్టీ కంపెనీస్. ఓకే, సెకండ్ లాక్డౌన్ లో ఇంకో కొన్ని కంపెనీస్ ఇదైపోయాయి. అంతా జరిగినా కూడా ఈ స్టూడియో 2012 నుంచి ఇప్పటి వరకు నేను రన్ చేస్తున్నా. సో ఫైనాన్షియల్ ఆల్సో వెరీ గుడ్. అండ్ మై క్లయింట్స్ ఆర్ వెరీ గుడ్ క్లయింట్స్ బికాస్ వెరీ ఎడ్యుకేటెడ్ క్లయింట్స్ ఐ యూస్ టు గెట్. చాలా చదువుకున్న వాళ్ళు వస్తారన్నమాట మన స్టూడియోకి. సో వాళ్ళు వర్తబుల్ పే చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఏదో టాటూ వేసుకొని మనం వి రెడీ టు పే ఎనీథింగ్, ఎందుకంటే ఇది మన బాడీలో మనం ఎక్స్పైర్ అయ్యే వరకు ఉంటుంది. నాట్ లైక్ గోల్డ్, డైమండ్. మన ఫోన్ ఉంది, ఒక ఐఫోన్ ఉంటుంది,
1 lakh పెట్టి యూజ్ చేస్తాం, 1 year తర్వాత నాట్ యూస్. బట్ టాటూ అనేది లైఫ్ లాంగ్. సో నా క్లయింట్స్ ఏంటంటే మోర్ దెన్ గోల్డ్, ఫోన్, టాటూ అనేది నా లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా పే అంటే వర్తబుల్ పే చేస్తారు అనమాట ఆర్ట్ కి. ఓకే. సో అలాంటి క్లయింట్స్ నాకు వస్తారు. ఇప్పుడు లోకల్ గా కొన్ని టాటూ షాప్స్ అన్ని ఉంటాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడిన వాళ్ళందరికీ మీరు ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారు? సింపుల్ గా చెప్పాలంటే మన ఆంధ్ర తెలంగాణ నుంచి వేరే స్టేట్స్ అవన్నీ పక్కన పెడితే వేరే కంట్రీస్ కూడా పెడితే మీరు చూడొచ్చు, మాకు ప్రొఫైల్ లో చాలా ఫారెన్ కంట్రీస్ క్లయింట్స్ కూడా ఉంటారు. అవును, మీ దాంట్లో చాలా మంది ఫారెన్ కంట్రీ క్లయింట్స్ రావడం చూసాను. అవును, దాదాపు సీరియల్స్ అండ్ చాలా Movies, మంది. నేను ఈవెన్ celebrities. ప్రదీప్ షో లో కూడా వచ్చాను. ప్రదీప్ గారు కూడా చెప్పారు స్టేజ్ పైన ఈజ్ మై టాటూ ఆర్టిస్ట్. ఆ రోజు 5 మెంబర్స్ యాంకర్స్ కూడా చేశారు. సో ఇలా ఉంది. అయితే చాలా మంది ఇప్పుడు వేరే టాటూ స్టూడియోస్ పక్కన పెడితే ఇప్పుడు గోవాలో వెళ్తారు న్యూ ఇయర్ కి మన ఆంధ్ర తెలంగాణ నుంచి. వాళ్ళంతా మళ్ళీ ఫిబ్రవరి నా దగ్గరికి వస్తారు. ఎందుకంటే గోవా లైక్ జాతర. ఓకే, అక్కడ ఫాస్ట్ గా టాటూస్ వేసి పంపించేస్తారు. మళ్ళీ దానికి ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు అక్కడ రేపు పొద్దున్నే వెళ్తే ఆ టాటూ స్టూడియో ఉండదు. నేను ఇదే పాయింట్ అవుట్ చేసి చెప్తున్నా, ఇక్కడ ఉన్న టాటూ ఆర్టిస్టులు వేరే టాటూ స్టూడియో వేస్ట్ అని చెప్పట్లేదు. నేను ఏం చెప్తున్నానంటే అసలు అతను ప్రొఫెషనల్ టాటూ ఆర్టిస్ట్ అతను వేరే ప్రొఫెషనా అంటే ఓన్లీ టాటూ స్టూడియోనే ఇంకా వేరే ఏమన్నా ఉందా? ఒకవేళ టాటూ స్టూడియో ఉంటే అతనికి ముందు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది చూడండి, దెన్ తన వర్క్ చూడండి, దెన్ టేక్ టైం అపాయింట్మెంట్. అలా ఎవరి దగ్గరైనా వేసుకోండి, నా దగ్గరికి రమ్మని నేను చెప్పట్లేదు. ఇప్పటి వరకు ఎంతమంది సెలబ్రిటీస్ చేశారు? మీ దగ్గరకు వచ్చిన బాగా పాపులర్ సెలబ్రిటీస్ ఎవరంటారు? ఆల్మోస్ట్ మన తెలుగు టీవీ ఛానల్ ఉన్న వాళ్ళందరూ బిఫోర్ అండ్ తర్వాత కూడా చేశాను. ఈవెన్ అర్జున్ రెడ్డి మూవీ హీరోయిన్ కూడా ఆఫ్టర్ మూవీ తర్వాత నేనే టాటూ చేశాను విత్ పిక్స్ అండ్ ఎవ్రీథింగ్ ఐ హావ్ ఇన్ మై స్టూడియో. సో నేను చెప్పింది ప్రతిదీ నా దగ్గర ప్రూఫ్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద సినీ సెలబ్రిటీస్ కి లేదంటే స్పోర్ట్స్ సెలబ్రిటీస్ గానీ సీరియల్ సెలబ్రిటీస్ గానీ అన్ని ఈవెంట్ సెలబ్రిటీస్ నాకు చాలా మంది ఇంకా తెలియదు. అంటే కొన్ని బిజీ టైంలో వాళ్ళది ఏ ప్రొఫెషన్ అని మేము అడగలేం. ఇంకోటి 4 hours 3 hours స్టార్ట్ అయితేనే కొంచెం క్లోజ్ గా మూవ్ అవ్వగలుగుతాం క్లయింట్ తోటి. ఒక 20 minutes 30 minutes స్టార్ట్ అయితే మేము ఎక్కువ క్లోజ్ మూవ్ అవ్వాలి, తర్వాత చూస్తాము. ఇప్పుడు హుషార్ మూవీలో హీరోయిన్ కూడా మా దగ్గర నుంచి వేసుకున్నారు. అండ్ హుషార్ మూవీ షూటింగ్ కూడా మా స్టూడియోలోనే జరిగింది. ఇంకా అంతకుముందు జెంటిల్ మ్యాన్ అడవి శేషు గారిది జెంటిల్ మ్యాన్ మూవీ అది కూడా మా దాంట్లోనే షూటింగ్ జరిగింది. కొన్ని వెబ్ సిరీస్ అవన్నీ కూడా మేము మా దాంట్లో జరుగుతూ ఉంటాయి. ఓకే. సో మీ దగ్గర కోర్స్ నేర్చుకోవాలంటే మీరు ముఖ్యంగా వాళ్ళ దగ్గర ప్యాషన్ ఒకటే చూస్తారా? వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఎలిజిబుల్ ఫర్ ద స్టూడెంట్స్? ఫస్ట్ వచ్చేసి మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలండి, ఫస్ట్ బేసిక్ థింగ్. తర్వాతనే మనం ఏమైనా చేయగలుగుతాం. సెకండరీ పేషెన్స్ ఉండాలి. ఈ రెండు ఉంటే ఏమైనా చేయగలుగుతాం. ఒక్క సెక్షన్స్ కి ఎంతమంది స్టూడెంట్స్ వస్తారు అది చెప్పలేము. ఇప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ జాయినింగ్ డేట్ ని బట్టి ఉంటుంది. సేమ్ టైమింగ్ లో వస్తే సేమ్ టైమింగ్ లో క్లాసెస్ జరుగుతుంది, లేదంటే వాళ్ళు జాయిన్ అయిన డేట్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటదంటే ఒక కోర్స్ వచ్చేసి మినిమం 3 to 6 months మధ్యలో ఒకటి ఉంటుంది. ఇంకో కోర్స్ వచ్చేసి 6 to 8 months మధ్యలో ఉంటుంది. 3 to 6 months వచ్చేసి 50,000 కోర్స్ ఫీజు ఉంటుంది. అండ్ 6 to 8 months వచ్చేసి 1 lakh ఉంటుంది. అంటే దానిలో కొంచెం ఏంటంటే ఆండ్రాయిడ్స్ ఇవన్నీ కొంచెం అప్గ్రేడ్ నేర్పిస్తాం. అడ్వాన్స్డ్ ఏముంటుందో ఇప్పుడు సెక్షన్ నడుస్తుందా? ఇప్పుడు ఆల్రెడీ 3 students ఉన్నారు. ఓకే, ఆల్రెడీ ఒక 3 to 6 months సెక్షన్ నడుస్తుంది. ఎవ్రీ మార్నింగ్ 12 to 3 o'clock వరకు ఉంటారు, 3 hours ఉంటారు. సో మొత్తం వాళ్ళకంతా నేర్పించి మీరు ఇక్కడ సేమ్ మీ బాస్ మీకు ఎలా ఇచ్చారో అలా మీకు అలాంటి ఛాన్సెస్ ఇస్తారు. సేమ్ అలాగే ఉంటుంది. ఒకవేళ నా దగ్గర ప్లేస్మెంట్ ఉంటే ఇస్తాను. అండ్ సో నేను అదర్ స్టూడియోస్ నుంచి ఒక గుడ్ ఆర్టిస్ట్ ని ఇవ్వండి, మీ స్టూడియో మంచిది అనేసి వేరే చాలా స్టూడియోస్ నన్ను రిక్వైర్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి క్లయింట్ కి అండ్ నా స్టూడెంట్స్ కి ఇద్దరికి ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాను, అగ్రిమెంట్ ఇప్పిస్తాను. సో వాళ్ళిద్దరి మధ్యలో మంచి కోఆర్డినేట్ ఉంటే దే కెన్ వర్క్ టుగెదర్. నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఓన్ స్టూడియోస్ ఓపెన్ చేసుకున్న ప్రాబ్లం. రైట్ డేవిడ్ గారు, సో చాలా చక్కని విషయాలు తెలిసారు. ఇందాక అంటే టాటూస్ లో కొన్ని అపోహలు కూడా అన్నాం కదా, క్యాన్సర్ కి సంబంధించి కూడా మీరు అంటే ఇప్పుడు టాటూస్ వేసుకుంటే క్యాన్సర్ వస్తుందని అంటారు, లేదంటే టాటూ వేసుకున్న వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయొద్దని అంటారు. సింపుల్ గా చెప్పాలంటే మా తెలుగులో సమంత నాగ చైతన్య దగ్గర నుంచి టీవీ షోస్ లో ఉన్న ప్రతి ఒక్క యాంకర్, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే రియాజ్ కూడా ఇక్కడే వచ్చి టాటూ వేసుకున్నాడు. షోలోకి వెళ్ళి సద్దం పేరు చూపిస్తాడు, అది మన షోలోనే మన స్టూడియోలో జరిగింది. అండ్ జీ తెలుగు షోలో కూడా ప్రదీప్ గారి షోలో కూడా నేను వచ్చేసి అక్కడ లాస్య గారికి ఇంకా 4 members యాంకర్స్ కూడా నేను చేశాను. సో వీళ్ళందరూ వేసుకున్నారంటే ఈ క్యాన్సర్ భయాలు కానీ ఇవన్నీ అవసరం లేదంటారా? విరాట్ కోహ్లీ వేసుకున్నారండి, అంతకంటే ఇంకా నేను ఎక్కువ ఇంకేం చెప్పలేను. బ్లడ్ డోనర్స్ కూడా ప్రాబ్లం అసలు ఏముండదు. ఎవరైనా ప్రాబ్లం ఉందంటే హాస్పిటల్లో మీకు ఒక జస్ట్ 2 minutes టెస్ట్ ఉంటుంది, అది చేపించండి సరిపోతుంది.
రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్, చాలా Thank you. విషయాలు తెలియజేశారు. సో మళ్ళీ కలుద్దాం. వెల్, చూసారు కదా, జాయ్స్ అండ్ టాటూ స్టూడియో జూబ్లీ హిల్స్ లో మెయిన్ గా ఇది ఉన్నటువంటి బ్రాంచ్ అన్నమాట. సో మనం డేవిడ్ గారితో మాట్లాడడం జరిగింది, క్లయింట్స్ తో మాట్లాడడం జరిగింది, సెలబ్రిటీస్ తో కూడా మాట్లాడడం జరిగింది. సో వీళ్ళంతా చెప్పిన ప్రకారం చూస్తా ఉంటే టాటూస్ వేయడానికి కొంతమంది అంటే అక్కడ వెళ్ళడానికి కొద్దిగా భయపడుతుంటారు, నొప్పి గిప్పి అనేసి. అట్లాంటి భయాలు ఏవి లేవని మనం క్లయింట్ ద్వారా మనం వినడం జరిగింది. అలాగే ఎక్స్పీరియన్స్ ఉంటేనే వెళ్తేనే బెటర్ అని కూడా తెలుస్తుంది. సో అలాగే జాయ్సన్ గారికి దాదాపుగా అంటే ఇక్కడ జాయ్సన్ ఆల్మోస్ట్ 12 years నుంచి ఉన్నటువంటి స్టూడియో కాబట్టి, డేవిడ్ గారికి 2 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎంత బాగా రన్ చేయగలిగారని కూడా మనకు అర్థమవుతుంది. సో ఆల్ అబౌట్ టుడే వీడియో అండి. సో మీకు టాటూ వేయించుకోవాలనుకుంటే డెఫినెట్ గా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 2 దగ్గర ఉన్నటువంటి ఈ బ్రాంచ్ కి వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి, మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఒకవేళ ఆల్రెడీ మీరు టాటూస్ వేసుకుంటే గనక కింద కామెంట్ చేయండి ఏం టాటూస్ వేసుకున్నారు. అలాగే టాటూస్ మీద మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను, చూస్తున్నానండి మా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.